నిజంగా చెప్పాలంటే అటువంటి ఆలోచన కూడా చేయడం. ఎందుకంటే స్వాతంత్ర సమయంలో వీరికి అంటే వీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కానీ, వారు ప్రాతినిధ్యం వహించిన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆర్గనైజేషన్ కూడా ఎవరు కానీ స్వాతంత్ర సమరంలో చొరవ చూపని వారు కూడా ఈరోజు కూడా. కానీ వారందరూ కూడా ఈరోజు ఆయన యొక్క నామాన్ని కూడా తీసేయాలని చెప్పేసి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు, మరి ముఖ్యంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే దాంట్లో కూడా సిద్ధాస్తులు కూడా వీరందరూ కూడా ఈరోజు దాడికి. అంతేకాదు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం చాలామంది అందరికి కూడా కోట్ల మందికి కూడా ఈరోజు కూడా ఉపాధి కల్పిస్తున్న జాతీయ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 20 సంవత్సరాల పేరు అనేది కూడా తీసుకొని వస్తే ఈరోజు దాన్ని కూడా తీసేయడం కూడా అత్యంత దుర్మార్గమైనది. ఎవరైనా దీన్ని తప్పకుండా కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు తప్ప మరొకటి కాదని కూడా నేను చెప్తాను. ఏదేమైనా కూడా గాంధీజీ గారి యొక్క స్వాతంత్ర సమరము ఆయన నాయకత్వాన్ని ఎవరు కానీ జరపలేరు. ఈరోజు నేను ఒకటే అందరినీ కూడా కోరేది, కానీ దురదృష్టకరం కూడా గాంధీజీ గారు ఇప్పుడుండే తరానికి, ఈ తరానికి కూడా గాంధీ గారి యొక్క సేవలు కానీ, ఆయన యొక్క స్ఫూర్తి కానీ, ఆయన ఆచరించిన ఆయుధాలు తీసుకొచ్చి ఇంత పెద్ద దేశానికి తీసుకొచ్చిన దాని స్ఫూర్తిని నింపాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈరోజు అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. యుద్ధ వాతావరణం కూడా ఎక్కడ చూసి కూడా వస్తుంది. ఆ సమయంలో ఏదైనా కానీ వారి హక్కులు సంపాదించుకోవడానికి ఈరోజు గాంధీ చూపిన మార్గమే ఏకైక మార్గం అని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున కూడా ఈ 78వ వర్ధంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నివాళులు కూడా అర్పిస్తున్నాను. అంతే అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైతే చెప్పాడో గ్రామీణ ప్రాంతాలకి అంటే ఇంటి దగ్గరికి పరిపాలన కావాలని చెప్పి సింప్లిసిటీ ఇవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా తీసుకొచ్చి చేసి ఆచరించిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు.